ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలు పతాక స్థాయికి చేరినాయి. ఏదైతే పిసిసి చీఫ్ షర్మిల అన్ని కమిటీలని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పునర్వ్యవస్థీకరణలో భాగమని, అయితే దానికి వివిధ విభాగాల హెడ్లు ఎవరు కూడా పట్టించుకోనక్కర్లేదు, మీరు కార్యాలయానికి రావచ్చు అంటూ ఉన్నటువంటి ఇంకొక వర్గం దాని మీదన ప్రకటించడం, దాంతోపాటుగా కార్యాలయానికి వెళ్తే అక్కడ తలుపులు వేసేసారంటూ వాళ్ళు వీడియో వైరల్ చేయడం, నిన్నే చెప్పుకున్నాం షర్మిలమ్మ ఏంటిదమ్మా అన్నటువంటి. ఇప్పుడు షర్మిల పక్షానే అధినాయకత్వం నిలిచింది. ఎవరైతే శంకర పద్మశ్రీ, మరొక రాకేష్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు తాజాగా ఏపీసీసీ తరపున లింగంశెట్టి ఈశ్వరరావు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎందుకు ఇట్లాగా చేస్తున్నారు మీరు అన్నటువంటిది. ఆవిడ ఈ మధ్యన షర్మిలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, ఇంతకుముందే మాట్లాడుకున్నాం తన గురించి. ఇందులో రాకేష్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఈ షోకాజ్ నోటీసుల ద్వారా వీళ్ళతో పాటుగా దీని మీదన శంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్కి, వీళ్ళు లేఖ రాయడం, దాని మీదన ఈలోపు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిపోయింది.